భారతదేశం ఒక అద్భుతమైన జనరేటర్‌ను తయారు చేసింది. ఇది 700 సంవత్సరాల పాటు ఉచితంగా విద్యుత్‌ని ఇస్తుందని పెద్ద ఎత్తున ఇప్పుడు వార్తలు వెల్లవెడుతున్నాయి. దీనికి ఆయిల్ అవసరం లేదు, గ్యాస్ అవసరం లేదు, సోలార్ పవర్ కూడా అవసరం లేదు. అయినప్పటికీ ఇది రాత్రింబవళ్లు ఆగకుండా విద్యుత్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ వార్త విని అమెరికా, చైనా దేశాలు ఒక్కసారిగా బెదిరిపోయాయి. భారతదేశం ఇది ఎలా చేసిందో వారికి అస్సలు అర్థం కావటం లేదు. ఫ్రెండ్స్, భారత్ సాధించిన ఈ ఘనత ప్రపంచంలో ఏ దేశానికి ఇప్పటికీ సాధ్యపడలేదు. మొదట్లో భారత్ తయారు చేస్తున్నప్పుడు మనల్ని వెక్కిరించిన వారందరికీ చెంప పెట్టు లాంటి సమాధానం ఇచ్చింది. భారతదేశం తయారు చేసిన ఈ జనరేటర్ పొగరాదు, శబ్దం చేయదు, ఏ ఇంధనం పైన నడవదు. భారత్ తయారు చేసిన ఏ జనరేటర్ పేరు మ్యాగ్నెటిక్ జనరేటర్. సరే, ఇప్పుడు అసలు ప్రశ్న ఏమిటంటే, ఈ జనరేటర్ ఎలా పనిచేస్తుంది? దీని నుండి విద్యుత్ ఎలా ఉత్పత్తి అవుతుంది? దీనిని తయారు చేయడానికి ఏ ఏ సాంకేతికతలు ఉపయోగిస్తారు? ఇందులో ఏ ఏ పరికరాలు ఉంటాయి? దీనివల్ల ఎంత చౌకగా విద్యుత్ లభిస్తుంది? ఈ జనరేటర్ ఎన్ని సంవత్సరాలు పనిచేస్తుంది? ఇది పెద్ద నగరాలకు కూడా విద్యుత్ను అందించగలదా? దీనితో మొత్తం దేశాన్ని వెలిగించవచ్చా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఈ వీడియోలో మీకు లభిస్తుంది. కానీ అంతకంటే ముందు భారతదేశం సాధించిన ఈ అద్భుత విజయం ప్రపంచమంతా ప్రతిధ్వనించాలని మీరు కోరుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి, మరియు కామెంట్ బాక్స్ లో జై హింద్ అని తప్పక రాయండి. ఇప్పుడు అసలు శక్తి, అసలు సాంకేతికత, అసలు ఆట గురించి మాట్లాడుకుందాం. భారతదేశం తయారు చేసిన మ్యాగ్నెటిక్ జనరేటర్ ఏదో చిన్న ప్రయోగం కాదు. ఇది ఒక సరికొత్త విప్లవం అని చెప్పవచ్చు. ఇది నూనెకు భయపడని, విద్యుత్ కోతలకు భయపడని విప్లవం. ఈ జనరేటర్ ఇప్పుడు ప్రతి భారతీయుడి జీవితాన్ని మార్చబోతుంది. భారతదేశం తయారు చేసిన ఈ జనరేటర్ కేవలం అయస్కాంత శక్తితో నడుస్తుంది. పెట్రోల్, డీజిల్, బొగ్గు, గ్యాస్ ఏదీ అవసరం లేదు. ఇది ఆగకుండా, అలసిపోకుండా నిరంతరాయంగా నడుస్తుంది. ఇది రాత్రింబవళ్లు విద్యుత్ని ఉత్పత్తి చేస్తుంది, అది నిరంతరాయంగా. ఎలాగంటే, ఒక అయస్కాంతం ఏదైనా విద్యుత్ వాహక తీగ చుట్టూ, అంటే కండక్టర్ కాయిల్ దగ్గర వేగంగా తిరిగినప్పుడు ఆ తీగ చుట్టూలో ఎలక్ట్రిక్ కరెంట్ ఉత్పత్తి అవుతుంది. దీనినే వి ఇండక్షన్ కరెంట్ అని అంటారు. ఇదే ఈ జనరేటర్ యొక్క ప్రాథమిక స్తోత్రం. భారతదేశం ఈ ప్రక్రియను చాలా ఉన్నత స్థాయిలో మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దింది. ఇందులో సాధారణ అయస్కాంతాలు కాకుండా అత్యంత శక్తివంతమైన హైగ్రేడ్ రేర్ ఎర్త్ మ్యాగ్నెటిక్, అంటే అరుదైన భూ అయస్కాంతాలు ఉపయోగించారు. ఈ అయస్కాంతాలు సాధారణ అయస్కాంతాల కంటే దాదాపు 50 రెట్లు ఎక్కువ శక్తివంతమైనది. ఈ అయస్కాంతాల వేగం మరియు దిశను తీగ చుట్టూలో నిరంతరం విద్యుత్ ఉత్పత్తి అయ్యేలా ఉత్పత్తి ఖచ్చితత్వంలో అమర్చారు. ఒకసారి ఈ వ్యవస్థను ప్రారంభించిన తర్వాత దానిని ఆపాల్సిన అవసరం దాదాపుగా ఉండదు. ఇది స్వయంగా నడుస్తూ స్వయంగా విద్యుత్ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి ప్రారంభంలో ఒక చిన్న బ్యాటరీ నుండి కొద్దిపాటి శక్తిని అందిస్తారు. ఆ తర్వాత ఈ జనరేటర్ నిరంతరాయంగా నడుస్తూ విద్యుత్ను ఉత్పత్తి చేస్తుంది. దీనిని సెల్ఫ్ సస్టైనింగ్ ఫ్రీ ఎనర్జీ జనరేటర్, అంటే స్వయం నిరంతర ఉచిత శక్తి